సర్క్యులర్ ఎకనామీ రీసైక్లింగ్ విషయంలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉందన్నారు పట్టాభి. రాష్ట్రంలో 107 ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా 1,00,000 టన్నుల చెత్త రీసైక్లింగ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ కనపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. విశాఖ బీచ్ రోడ్లో ఖాదీరాజు ఫంక్షన్ హాల్లో సిఐఐ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రీసైక్లింగ్ సర్క్యులర్ ఎకనామీ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ భట్టాభి హాజరయ్యారు. ఏపీలో 220 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ ను ప్రారంభించబోతున్నామని తెలిపారు. వెట్ వేస్ట్ నుంచి 6 లక్షల టన్నుల ఉత్పత్తి కంపోస్ట్ చేయాలని నిర్ణయించామన్నారు. ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే అంశం పైన కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించి అదేవిధంగా ఈ సర్క్యులర్ ఎకానమీ పాలసీని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం కోసం ఈ రోజున ఈ కాన్ఫరెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. సర్క్యులర్ ఎకానమీ సాధించాలి అంటే మనం ముఖ్యంగా 3R కాన్సెప్ట్ ఏదైతే ఉందో రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. రీసైక్లింగ్ అనేది మనం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తేనే సర్క్యులర్ ఎకానమీని మనం సాధించగలం. ఆ రకంగా హౌస్ హోల్డ్ లెవెల్లో సెగ్రిగేషన్ని ప్రోత్సహించి డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ కింద హౌస్ హోల్డ్ లెవెల్లో సెగ్రిగేషన్ ప్రాపర్గా చేసినట్లయితే మనం రీసైక్లింగ్ని పెద్ద ఎత్తున చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం వదిలి వెళ్ళినటువంటి దాదాపు 1,00,000 టన్నుల పైగా చెత్తని బయోమైనింగ్ ద్వారా క్లియర్ చేయటమే కాకుండా ఏ రోజు